ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయనగరం జిల్లా రాజాంలో టీచర్లు ఆందోళనకు దిగారు. ఎంఈఓ ఆఫీస్ వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. మాన్యువల్ కౌన్సిలింగ్ ముద్దు, వెబ్ కౌన్సిలింగ్ రద్దు అంటూ నినాదాలు చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు టీచర్లు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాకు మాన్యువలే ముద్దు అనేది మా నినాదం. మేము అడిగింది ఆర్థికపరమైన కార్యక్రమాలు కానీ కోరికలు కానీ మేము అడగలేదు. న్యాయపరమైనటువంటి మీరు మాటిచ్చేటటువంటి వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలనేసి మేము కోరుతున్నాం. అటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్కి మీకు సమస్య ఏమిటో అర్థం కాలేదు. అందువల్ల ఈరోజు మనకి రాష్ట్రస్థాయి నాయకుల ఆదేశాల మేరకు అమ్మాసి వద్ద ఎంఈఓకి ఆ వెబ్ కౌన్సిలింగ్ వద్దని మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఐక్య పోరాట కమిటీ ద్వారా అందరినీ ఉపాధ్యాయులందరినీ సన్నద్ధం చేసి రేపు 9 గంటలకి జిల్లా డీఓ ఆఫీసుని ముట్టడి అనేది చేయడం జరుగుతుంది. రైట్. విజయనగరం రాజాంలో టీచర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన ఉధృతం చేస్తున్నారు. యుగంధర్ డీటెయిల్స్ అందిస్తారు. యుగంధర్ చెప్పండి, టీచర్ల ప్రధాన డిమాండ్ ఏంటి? జిల్లా వ్యాప్తంగా అన్ని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎదురుగా కూడాను ఎస్జిటి ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఇది జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున అన్ని సంఘాలకు సంబంధించినటువంటి ఐక్యవేదిక ఇక్కడ పిలుపునిచ్చింది. జిల్లా కలెక్టరేట్ దగ్గర ప్రస్తుతం అయితే ఆందోళన జరుగుతుంది. పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. అసలు ఈ ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఉపాధ్యాయులతో ముఖ్యంగా మంత్రి లోకేష్ చర్చలు జరిపారు. ఉపాధ్యాయులు తమ తాలూకా డిమాండ్స్ అన్ని కూడా మంత్రి ముందుకు పెట్టారు. ఆ సమయంలో మంత్రి ఆఫ్లైన్ బదిలీల ప్రక్రియకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ఉపాధ్యాయులు కూడా ఆఫ్లైన్ లోనే బదిలీల ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా దరఖాస్తులన్నీ కూడా పెట్టడం జరిగింది. అయితే ఉన్నటువంటి నిన్న ఉదయం నుంచి ఉపాధ్యాయులందరికీ కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సెల్ ఫోన్స్ కి మెసేజ్లు వెళ్ళింది. దీంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులందరూ కూడా నిన్న విజయనగరం కలెక్టరేట్ లో డిఈఓ కార్యాలయం దగ్గర ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. నిన్న పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం అన్ని ఎంఈఓ కార్యాలయాల దగ్గర, జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయాలని చెప్పేసి. అయితే ఈ రోజు ఆదివారం కాబట్టి అధికారులు ఎవరు కూడా రాలేదు. రేపు కూడా మరలా ధర్నా చేసే అవకాశాలే ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ విధానంలో అయినట్టయితే గందరగోళం నెలకొంటుంది. కౌన్సిలింగ్ దగ్గర ఏదైనా టెక్నికల్ మిస్టేక్స్ వస్తే దాన్ని సరిచేయడానికి అక్కడ ఒక వ్యవస్థ యంత్రాంగం ఉండదు. ఆఫ్లైన్ లోనైతే అక్కడికక్కడే జిల్లా విద్యాశాఖ పరిధిలోనే ఉంటుంది కాబట్టి సరిచేసుకునే దానికి వీలు ఉంటుంది. అందువల్ల మేము ఆఫ్లైన్ విధానాన్ని కోరుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలోనైతే 2500 నెంబర్ లో ఉన్నటువంటి వ్యక్తి 2500 ఆప్షన్లు వెతుక్కోవాలి, అన్ని మండలాలు వెతుక్కోవాలి, అన్ని స్కూల్స్ ను వెతుక్కోవాలి. ఇదంతా గందరగోళ ప్రక్రియ జరుగుతుంది. ఇంత వెళ్ళిన తర్వాత అక్కడ టెక్నికల్ మిస్టేక్, టెక్నికల్ ఎర్రర్ గాని ఉన్నట్టయితే దాన్ని క్లియర్ చేయడానికి మరలా వెబ్ లోని ఆప్షన్స్ ఉండవు. దీని వలన ఆ స్థానాన్ని కోల్పోవలసి ఉంటుంది, ఆ టీచర్స్ తాలూకా అర్హతలను కోల్పోవలసి ఉంటుంది, సీనియారిటీని కోల్పోవలసి ఉంటుంది అనేటువంటిది వీళ్ళు ప్రధానమైనటువంటి ఆందోళనగా కనిపిస్తుంది. ఓకే యుగంధర్, థ్యాంక్ యూ. ప్రభుత్వం ముందు వైఖరి